హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. ఇప్పుడు కొన్ని ఏరియాలో ఇండియాలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాల్లో 3000, 4000, 5000 టీడీఎస్ ఉంది. 2000 అబోవ్ నుంచి ఈ వాటర్ ప్యూరిఫైర్లు పనిచేయట్లేదు. సో దానికి పెద్ద పెద్ద వాటర్ ప్లాంట్కి అయితే రెజిన్, MnO2, వాటర్ సాఫ్ట్నర్లు యూజ్ చేసి చేసుకుంటున్నారు. చిన్న వాటర్ ప్యూరిఫైర్ల పరిస్థితి ఏంటి అనే దాని మీద మేము ప్రయోగం చేసి RO వాటర్ ప్లాంట్లో ఎలా ఉంటుంది సిస్టమ్, అలాగే ఒక చిన్నది ఒకటి తయారు చేసి ప్రతి ఇంటికి ఇవ్వాలి, డొమెస్టిక్గా చేయాలని ఉద్దేశంతో కొన్ని ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ తయారు చేసాం. వాటిలో అంటే వాటి తెలుసుకునే ముందు అసలు అసలు ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయి, ఐరన్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, అలాగే మినరల్స్ని, కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల స్కేలింగ్ వస్తుంది. ఇలాంటి మినరల్స్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేయాలి అనే విషయం మీద ఇప్పుడు మాట్లాడడానికి ఈ వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా రెజిన్ అనే ఒక సిస్టమ్ ఉంటుందండి, దాన్ని సాఫ్ట్నర్ అంటారు. వాటర్ సాఫ్ట్నర్ అంటే రెజిన్ అనమాట. రెజిన్ అంటే ఏంటంటే కొన్ని రకాల చెట్ల యొక్క జిగురు, ఒక రకంగా చెప్పాలంటే మన మన ఇంట్లో వాడే గుగ్గిలం, సాంబ్రాణి, ఇంకా రకరకాలు వాటి కోవకు చెందిందే ఈ రెజిన్ అనేది. రెజిన్ అంటే కొన్ని రకాల చెట్ల యొక్క జిగురు, అది గుగ్గిలం, సాంబ్రాణి, ఇంగువ, ఇంకా అలా రకరకాల ఐటమ్స్ మనం యూజ్ చేస్తాం. దాన్నే రెజిన్ అంటారు. రెజిన్ బేస్డ్ ప్రోడక్ట్స్ అవి. అయితే వాటర్ సాఫ్ట్నర్కి యూజ్ చేసే రెజిన్లో పాలిమర్స్ ద్వారా, అంటే ఒక రసాయన చర్య ద్వారా వీటిని తయారు చేస్తారు. అవి చిన్న చిన్న బాల్స్లా ఉంటాయి, వైట్ కలర్ బాల్స్లా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే వీటి పైన పాజిటివ్ ఛార్జ్ కలిగిన సోడియం ఉంటుంది. ఈ బయట నుంచి వచ్చే వాటర్లో మెగ్నీషియం, కాల్షియం హై రేంజ్లో ఉంటే ఈ సోడియం కంటే మెగ్నీషియం, కాల్షియం పాజిటివ్ ఎనర్జీ అధిక రేట్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల బలంగా ఉండడం వల్ల ఈ సోడియంని వెనక్కి నెట్టి కాల్షియం, మెగ్నీషియం ఆ బాల్స్కి అంటుకుంటాయి. దానివల్ల మనకు సాఫ్ట్ వాటర్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాల్స్కి మొత్తం ఈ కాల్షియం, మెగ్నీషియం అంటుకుపోతుంది. ఒక 15 రోజులకో, నెల రోజులకో, అంటే అక్కడ ఉన్న టీడీఎస్ బట్టి, ఉన్న పర్సంటేజ్ బట్టి. అప్పుడు మనం బ్యాక్ వాష్ చేసినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. అవన్నీ ఆ బాల్స్కి అంటుకున్నవన్నీ బయటకు రావాలంటే సోడియంని బలంగా మార్చాలి, అంటే సోడియంని ప్రేరేపించాలి. ఈ సోడియంని బలంగా మార్చాలంటే మన ఇంట్లో ఉన్న సాల్ట్, ఆ ఫిల్టర్లోకి సాల్ట్ని పంపిస్తే సోడియం బలంగా మారి ఈ కాల్షియం, మెగ్నీషియం, ఇతర మినరల్స్ ఆ బాల్స్ని వదిలేసి అడుక్కి చేరిపోతాయి, ఫిల్టర్ యొక్క కింద భాగానికి చేరిపోతాయి. అప్పుడు మనం బ్యాక్ వాష్ చేసుకుంటే అవి డ్రైన్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది మొదటి పద్ధతి. రెండోది, ఐరన్ ఎక్కువ ఉందండి. ఇది ఐరన్ తీయలేదు. ఐరన్ ఎక్కువ ఉంటే దానికి మాంగనీస్ డయాక్సైడ్ అని ఒక శాండ్లా ఉంటుంది. అదేం చేస్తుందంటే, అది చాలామంది ఏమనుకుంటారంటే అది మ్యాగ్నెట్ అనుకుంటారు, అయస్కాంతం అనుకుంటారు. అయస్కాంతం వల్ల ఈ వాటర్ లోపల ఉన్న పార్టికల్స్ని, ఐరన్ పార్టికల్స్ని అన్నింటినీ అది లాక్కుని తీస్తుంది అనుకుంటారు. మ్యాంగనీస్ డయాక్సైడ్కి అయస్కాంతానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాంగనీస్ డయాక్సైడ్ వాటర్లో ఉన్న ఐరన్ని పలుకుల్లాగా, చిన్న చిన్న పలుకుల్లాగా రసాయన చర్య జరిపి పలుకుల్లా మార్చి వాటర్ అడుగు భాగానికి తీసుకుపోతుంది. దానివల్ల వాటర్లో ఉన్న వాటర్లో ఐరన్ ఉందంటే వాటర్ ఎల్లో కలర్లో కానీ, బ్లాక్ కలర్లో కానీ, బూడిద రంగులో కానీ వస్తుంది. ఎల్లో కలర్లో మ్యాక్సిమం ఎల్లో కలర్, ఎక్కువ ఐరన్ ఉంటే ఎల్లో కలర్ వస్తుంది. మీరు బోర్ వాటర్ని తీసుకుని పక్కన ఒక గంట సేపు పెడితే మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఐరన్ ఉన్నట్టు అనమాట. ఈ కలర్ని పోగొట్టాలంటే MnO2 యూజ్ చేయాలి. ఆ MnO2 ఏం చేస్తుందో ఇప్పుడు చెప్పాను కాబట్టి, ఐరన్ని పలుకుల్లా మార్చేసి, అంటే వాటర్లో ఉన్న ఐరన్ని సపరేట్ చేసి అడుక్కి తీసుకెళ్ళిపోతుంది. మనం బ్యాక్ వాష్ చేయడం ద్వారా అవి డ్రైన్ అయిపోతాయి. ఇది సెకండ్ సిస్టమ్. థర్డ్, శాండు, కార్బన్. స్మెల్ పోవడం, డస్ట్ స్మెల్ అయిపోవడానికి శాండు, కార్బన్. ఇవన్నీ కూడా ఈ రేంజ్కి, ఈ ఫిల్టర్ రేంజ్కి తీసుకువద్దాం అనుకుంటున్నాం. ఇలా తీసుకొస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాల్లో, చెన్నైలో కొన్ని ఏరియాల్లో ఈ 3000, 4000, 5000, 8000 టెస్టులు కూడా చూశాను ఈ మధ్య నేను. దానికి ఎలాంటి ప్యూరిఫైర్ పనిచేయదు. ఎలాంటి పెద్ద కంపెనీ అయినా పనిచేయదు. ఇలాంటి సిస్టమ్ని మనం తయారు చేసుకోగలిగితే అప్పుడు మనకి చాలా ఈజీగా పనిచేస్తుంది. ఎలాంటి వాటర్లో అయినా మంచినీళ్ళని తీసుకోగలుగుతాం. సో ఇది త్వరలోనే డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.